ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిర్మిస్తున్న ఈ శైవ క్షేత్రం ప్రస్తుతం భారతదేశం మొత్తానికి సుపరిచితం కాబోతోంది. ఆ శివయ్య బైరాగిని తలపించే రూపంలో తిరుగుతున్న అభాగ్యులను ఇక్కడకు రప్పించుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఈ దీనుల ఆకలి తీర్చి అనాథులకు అండగా ఉంటున్న భక్తులకు పుణ్యాన్ని ప్రసాదిస్తున్నందున శివయ్యను శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అని మనసారా పిలుస్తారు. పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్న తరువాత భక్తులు శివయ్య ఇచ్చిన సంపదలో కొంత ఈ దీనుల జీవనాధారం నిమిత్తం సాయం చేస్తూ స్వామివారి దివ్యాశీస్సులు పొందుతున్నారు. దీనుల సేవే దేవుని సేవ అంటూ దిక్కులేని అభాగ్యులకు సాయం చేసి పుణ్యఫలాలు పొందేందుకు కర్ణాటక రాయచూరు నుండి వచ్చిన మహేష్, గాయత్రి దంపతులు శివయ్య సేవలో తరించారు. ముందుగా ఈ శివబంధువులు స్వామివారి సన్నిధిని చేరుకోగా అర్చకులు భక్తుల నుదిటిపై బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా వారి వంశాభివృద్ధి, ఆయురారోగ్య సంతోషాన్ని కోరుతూ స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో జంగమయ్యకు జలాభిషేకం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను అక్షింతలతో దీవించి హోమభస్మాన్ని, పవిత్ర జలాన్ని అందించారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు శివాలయ నిర్మాణంలో భాగం చేసి శివాశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి జి. కృష్ణ, సునీతాగార్ల తరపున అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. మానవ సేవే మాధవసేవ అని నమ్ముతూ నిర్భాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి మహేష్ గారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.